నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా జరుగుతున్న సేవా పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సేవా పక్వాడ్ జిల్లా కో కన్వీనర్ మండికరి బాలాజీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మండికరి బాలాజీ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఎంతో అభివృద్ధి చెందుతోందని, లోక నాయకుడు నరేంద్ర మోదీ ఎంతో సమన్వయంతో ప్రపంచ దేశాలతో సన్నిహితంగా ఉండటమే కాకుండా దేశాభివృద్ధికి ఆహారము శ్రమిస్తున్నామని బాలాజీ అన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ బొడ్డుపల్లి శ్రీనివాసులు, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు నోముల చంద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతున్నటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈ దేశం లోపల అతి సామాన్యమైనటువంటి వ్యక్తి నుంచి మొదలు పెడితే ఈ యొక్క దేశ కీర్తి పతాక రెపరెపలాడే విధంగా అనేక చర్యలు, అనేక పథకాలు చేపడుతున్నటువంటి గొప్ప పాలన అందిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన మనం పనిచేయడం నిజంగా మన అదృష్టంగా మనం భావించాలి. ఈరోజు ప్రపంచం లోపల త్రివర్ణ పథకము రెపరెపలాడుతుందంటే అది నరేంద్ర మోడీ గారి వల్ల. పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఈరోజు పేద ప్రజలకు ఉచితంగా మరి బియ్యం ఇవ్వడమే కాకుండా ఉచితంగా మరుగుదొడ్లు కానీ, ఇళ్ళు కానీ అనేక పథకాలు ఈరోజు నరేంద్ర మోడీ గారి ద్వారా ఈ యొక్క పేద ప్రజలకు అందుతున్నటువంటి విషయాన్ని మనం ఒకసారి గమనించాలి. సోదరులారా, ఈరోజు ఈ దేశం పటిష్టంగా ఉందంటే, ఈ దేశము బలంగా ఉందంటే పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, చైనా కావచ్చు, ఆ యొక్క ముష్కర్ల యొక్క కుట్రలు కుతంత్రాల నుంచి మనం బయటపడేసి మన యొక్క దేశాన్ని బలీయమైనటువంటి శక్తిగా తయారు చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఈరోజు మంత్రులుగా నరేంద్ర మోడీ గారికి బాసటగా నిలవాల్సినటువంటి అవసరం లేదు. నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వాన దేశాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. ఆ భారతీయ జనతా పార్టీ లోపల మనందరూ సభ్యులుగా చేరవలసినటువంటి అవసరం ఉన్నది. 8800002024 నెంబర్ని మనం మిస్డ్ కాల్ ఇచ్చి వచ్చినటువంటి మెసేజ్ ద్వారా మనందరూ భారతీయ జనతా పార్టీ కుటుంబం లోపల చేరాలి. భారతీయ జనతా పార్టీ కుటుంబం లోపల ఎంతమంది చేరితే పార్టీ అంత డెవలప్ అవుతుంది. పార్టీ అంత బలోపేతం అయితే దేశం అంతా బలోపేతం అవుతుంది. ఈ దేశం బలంగా ఉండాలన్నా, భారతదేశం బలంగా ఉండాలన్నా, పేద పథకాల ఉచిత పథకాలు అందాలన్నా, ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా, ఈ యొక్క ప్రపంచం లోపల భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెరగాలన్నా బీజేపీ బలంగా ఉండాలి. బీజేపీ బలం పెరగాలి. బీజేపీ లోపల కార్యకర్తల సంఖ్య పెరగాలి. అందుకోసం మనందరం సైనికుల వలె ఈ యొక్క భారతీయ జనతా పార్టీ లోపల చేరాలి. మనం చేరడమే కాకుండా మన కుటుంబ సభ్యులని, మన ఊర్లో ఉన్నటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా బీజేపీ లోపల సభ్యులుగా చేర్పించి భారతీయ జనతా పార్టీని ఇప్పటికే ప్రపంచం లోపల అత్యధిక కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ, అత్యధికంగా సభ్యత ఉన్నటువంటి పార్టీ బీజేపీ గిన్నిస్ బుక్ లోపల చేరడం జరిగింది. మరి యొక్క రికార్డును బద్దలు కొట్టి మరి యొక్క చరిత్రని మనమే తిరగరాసుకునే విధంగా కోట్లాది మంది కార్యకర్తలతోని భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి ఈ యొక్క దేశ అభివృద్ధి కోసం పునాది రాయి వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అమరాబాద్ యొక్క పార్టీ నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, జై నరేంద్ర మోడీ. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. బీజేపీ, బీజేపీ.